అన్న ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదన్న, ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ ఉంటుంది, ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్తారన్న మీరు? నేనైతే బీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆయన చనిపోయింది కాబట్టి. సో ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వచ్చి ఈయన కూడా ఏం చేయడు. ఉన్నోడికి వస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో చేస్తారు. ఈయన కొత్తగా వచ్చి మళ్ళీ చేయడానికి 1 year పడుతుంది ఈయనకు చదువుకోనికి. ఆ 1 yearలో ఏం చేయలేడు. పోతే బెటర్ ఆమెకి ఇస్తేనే బెటర్ అనుకుంటున్నాం మేమైతే. సో ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారన్న మరి? ఫ్రీ బస్ అంటే ఇప్పుడు అందరూ బస్సులలో తిరగరండి. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ రోజు తిరగదు. అది మీ ఫ్రీ బస్ కంటే కూడా విద్యకో వైద్యానికో పెడితే అది 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం. ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్. సో దాని ప్లేస్లో ఈ విద్య కానీ వైద్యం కానీ ఇస్తే 100% సక్సెస్ అవుతుంది, అందరికీ లాభం ఉంటుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ కోరుకునేది ఈ రోజుల్లో విద్య కట్టలేనిది. ఫ్రీ బస్ ఏంది 10-20 రూపాయలు కట్టిపోవచ్చు, పెద్ద విషయం కాదు. వారం కోసారి నెలకోసారి పోతాయి, కానీ డైలీ పోతే ప్రాబ్లం కదా. ఈ ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నా ఉద్దేశం. ఈ ఫ్రీ కరెంట్ అనేది మీకు వస్తుందా? లేదన్నా, ఇంటికి ఒకరికి అన్నారు. కాకపోతే ఫ్రీ కరెంట్ వచ్చిన వాళ్ళది మళ్ళీ మా దగ్గర వసూలు చేస్తారు. ఛార్జీలు పెరిగినాయి, డబల్ రేట్ అయినాయి, పెరిగినాయి. కానీ తప్పదు. ఫ్రీ బస్ లేదు. మేము మా కార్లో తిరుగుతాం, బైక్లో ఉన్నాయి కాబట్టి ఫ్రీ. నేను దాదాపు బస్ ఎక్కి కూడా 10-15 సంవత్సరాలు అయిపోయింది. అంతేనా? ఇప్పుడు ఆర్టీసీ రేట్స్ కూడా పెంచారు, మరి ఏం చెప్తారు? ఆర్టీసీ రేట్లు పెంచారంటే ఇప్పుడు ఒకరికి ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంకోరి దగ్గర వసూలు చేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యదు. మనం ఇస్తేనే వాళ్ళు ఇస్తారు తప్పితే మనం వాళ్ళు ఏం చేస్తారు. అది ఓకే. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనుకో? మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఎవరికి సార్ 6 ఓట్లు కూడా? 6 ఓట్లలో 2 బీజేపీకి పోతాయి, 4 టీఆర్ఎస్కి పోతాయి. ఇది షూర్. ఓకే. నమస్తే అన్న, ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత. సో అటు సైడ్ బీఆర్ఎస్ నుండి చూసుకుంటే ఏంటంటే వాళ్ళ వైఫే అభ్యర్థికి పోటీ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ కాంగ్రెస్ నుండి చూసుకుంటే నవీన్ యాదవ్ చేస్తున్నాడు. అండ్ బీజేపీ నుండి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. సో మీ సపోర్ట్ అవ్వచ్చు, మీ ఓట్ అవ్వచ్చు, ఏ పార్టీకి ఉంటుందంటే ఏం చెప్తారన్న మీరు? లోకల్ వ్యక్తికి. నవీన్ యాదవ్కి ఉండే అవకాశం ఉందంటారు? పార్టీకి అయితే ఇయ్యము, వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తాం. మీకు నమ్మకం ఉందా అన్న? అంటే నవీన్ యాదవ్ వస్తే మాకు అభివృద్ధి చేస్తాడు, లేదంటే మా కోసం కొట్లాడతాడు అని చెప్పి? 100%. ఏ టైంలో పిలిచినా, మాకు ఏ అవసరం వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాడు. ఓకే. సో ఇంతకుముందు ఈ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అన్న? అప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదంటే వచ్చి జనాల్ని కలవడం అవ్వచ్చు? ఇక్కడ డెవలప్మెంట్ మెయిన్ సమస్య వాటర్ సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజీ సమస్య. ఇప్పటి వరకు 10 years అయింది కానీ ఎవరూ సరిగ్గా చేయలేదు. ఇప్పటికీ వాటర్ గల్లీలో సరిగ్గా రావట్లేదు, ట్యాంకర్లతో పోయించుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్లో మా లోకల్ వ్యక్తి వస్తే అర్థం చేసుకొని అవి చేస్తాడని మేము అనుకుంటున్నాం. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావస్తుందన్న, ఆ పార్టీ గురించి అవ్వచ్చు, గవర్నమెంట్ గురించి ఏం చెప్తారన్న? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాళ్ళది కొత్తగా కదా, అన్నీ సెట్ అవుతుందేమో. ఫ్యూచర్లో చెప్పలేం, టైం పట్టవచ్చు. ఎవరిని మనం ప్రజలందరూ ఎన్నుకున్న పార్టీని మనం ఎగ్దాంనా అనలేం కదా. రేవంత్ రెడ్డి అయితే మంచి లీడరే నాకు తెలుసు. సో ఇంకా 3 years టైం ఉంది కదా, మరి చేసే అవకాశం ఏమైనా ఉందంటారా రేవంత్ రెడ్డి? మేబీ చెప్పలేం. మళ్ళీ అధికారంలో రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా, తప్పదంటారా? సో ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారన్న మీరు? అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, సంథింగ్ ర్యాపిడో అనుకోండి, ఉబర్, మాలాంటి పీపుల్ అంటే పార్ట్ టైం కోసం, ఎక్స్ట్రా మనీ కోసం అది వేస్ట్ అయిపోయింది. మెట్రో కూడా లాసే కదా. ఈ ఫ్రీ కరెంట్ అనేది మీకు వస్తుందన్న? వచ్చింది. ఫ్రీ కరెంట్ వస్తుంది ఒకటి, అదొకటి. ఫ్రీ కరెంట్ వచ్చింది, అది 200 units దాటితే బిల్ వస్తుంది, డబల్ వస్తుంది. పర్లేదు. అదైతే కొందరికి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బస్ ఫ్రీ చేసిన తర్వాత ఇప్పుడు మొన్నటి నుండి సోమవారం నుండి పురుషులపైన, అంటే కేవలం పురుషులపైన కాదు, ఎవరికైతే ఫ్రీ బస్ లేదో వాళ్ళందరూ కూడా టికెట్ ఛార్జెస్ పెంచారు. జనరల్గా ఏంటంటే ఆర్టీసీ నుండి టికెట్ ఛార్జెస్ అనేవి పెరిగినాయి. సో కొంతమంది ఏమంటున్నారంటే మహిళలందరికీ ఎలాగో ఫ్రీ బస్ ఉంది కాబట్టి ఆ భారం అంతా కూడా పురుషులపైన పడుతుంది, అట్లాంటప్పుడు ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు అన్న వేలో అంటున్నారు అన్న. ఏం చెప్తారు దాని గురించి మరి?
ఇక ప్రతి ఒక్క హస్బెండ్ మహిళ యూజ్ చేసుకుంటున్నది అయితే లేదు. ఎవరైతే రెగ్యులర్గా డ్యూటీ పోయేటోళ్ళు వాళ్ళే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. కొందరికి అవసరం లేకుండా యూజ్ చేసుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ బర్డెన్ పడుతుంది. ఇక రేట్లు అనేది కంపల్సరీ గవర్నమెంట్ నడవాలంటే ఒకరికి ఫ్రీ ఇస్తే ఇంకొకరి మీద వేయాల్సిందే. అది ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఏంది. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా వాళ్ళ డాడీ సంపాదించిన ఆస్తులకి అయితే పెట్టరు కదా ఎవరు. మనం కట్టే ట్యాక్సుల నుంచి, మనకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వస్తుంది. మెయిన్ లిక్కర్. కానీ ఈసారి లిక్కర్కు మరీ దారుణంగా మా గౌడ్స్గా పొట్ట కొట్టారు. 2 lakhs ఉండేది ఇప్పుడు 3 lakhs చేశారు. కేసీఆర్ 2 lakhs చేసిండు అనుకుంటే ఈయన 3 lakhs చేసిండు ఈసారి. అదే కొంచెం బాధాకరమైన విషయం. టెండర్ కూడా వేయలేని పరిస్థితి. అంతే కదా, నిజాలే మరి. టెండర్ కూడా వేయలేని పరిస్థితి అంతే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయమ్మా జూబ్లీహిల్స్లో. మీరు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, బీఆర్ఎస్కి లేకుంటే బీజేపీకి ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్తారమ్మా? ఎవరికి ఏమంటే వాళ్ళకేస్తాం నాయన, మా చేతిలో ఏం లేదు. అంటే మీకు ఏ ప్రభుత్వం ఉంటే మీకు హెల్ప్ అవుతుంది, మీకు ఎవరు సహాయం చేస్తారు అంటే ఏం చెప్తారు? మాకు సాయం ఇంతవరకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఇయ్యనే లేదు. ఈయన వస్తాడు, ఈయన 4,000 ఇస్తాడు పెన్షన్, ఇయ్యనే లేదు. మరి ఏం చేస్తారో ఎవరు. మరి ఈ వీళ్ళు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అంటున్నారు కదా, మీకు ఏమన్నా ఇస్తే ఆయనకే వేస్తాం, ఇందిరమ్మకే వేస్తాం. మేము గరీబోళ్ళం, మేము బతకనీకి వచ్చినాము. బతకని వచ్చిన వాళ్ళకు ఏమైనా సాయం చేస్తేనే కదా మేము ఆయనకి వేసేది కూడా. ఎవరికి మీకు ఎవరి దగ్గర సాయం పొందితే వాళ్ళకి ఓటేస్తారు. మరి మాకు ఎవరు గరీబోళ్ళకి సాయం చేస్తే మేము వాళ్ళకి వేస్తాం. అలా గరీబోళ్ళకు ఏం లేనప్పుడు మరి ఏం చేస్తాం చెప్పు? మేము బతకనికి వచ్చినాము, కడుపు చేతిలో పడుకొని వచ్చినాము. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అమ్మ? మరి కేసీఆర్ ఉన్నాక ఆయన కూడా ఏం చేసిండు? ఆయన పుట్ట కిందకి ఆయన చదువుకున్నాడు, ఆయన పుట్ట కిందకి ఆయన చేసుకున్నాడు, ఆయన మందం చేసుకున్నాడు. ఎవరికి పేదవాళ్ళకి ఏమి చేసిండు? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుందమ్మా? ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంతవరకు ఏం రాలేదు నాయన. వచ్చిన తర్వాత ఏం వాళ్ళు ఇక ఈ ఫ్రీ బస్సు పిరిగి ఉండొచ్చు. బస్సు అయితే మీకు దానివల్ల ఏమన్నా లాభం ఉంటుంది. ఎట్లా మీరు ఎక్కడికైనా పోయినప్పుడు కూడా మిగులుతాయి నాయన. ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మీకు? ఫ్రీ కరెంట్ లేదు నాయన, బిల్లులు తీసుకుంటుంటారు. ఎంత వస్తుందమ్మా మీకు? మస్తు వస్తుంది నాయన. 1000 రూపాయలు మోటార్ వేస్తారు, మళ్ళీ కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు అవన్నీ చేస్తున్నారు. ఇక గరీబోళ్ళం మేము ఎక్కడికి వెళ్ళి కడతాం చెప్పు? పని ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు దొరకదు. ఎక్కడికి వెళ్ళి బతుకుతాం చెప్పు? గట్లుంటది. నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, అట్లాగే కాంగ్రెస్. సో ఎవరికి ఓటేస్తారు? మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం టైం ప్రకారం అంటే మా అన్న నిలబడినారు, నవీన్ అన్న యాదవ్ సాబ్. అన్న యాదవ్ సాబ్కి సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఎప్పుడైతే ఫామ్లో ఉండే, అప్పుడైతే రూలింగ్లో ఉండే బీఆర్ఎస్ కేసీఆర్ పని కేసీఆర్ చేసి మంచిగానే చేసినారు. కాకపోతే సగం పనులు చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు అన్న, కెమెరామెన్ చూపించడం అక్కడ పైప్ లైన్ అయిపోయింది అది, కానీ దాని మీద ప్యాచ్ వర్క్ కాలేదు. ఎన్నిసార్లు పోయి ఆఫీస్కి తిరిగినా వచ్చినా కానీ ఏం కాలేదు దాని గురించి. అది కొంచెం అయింది, వర్క్ మంచిగా అయింది. ఇది జరిగి కూడా ఇక 3-4 months అవుతుంది ఇది. సో ఇప్పుడు పోయి అడిగితే ఏం చెప్తున్నారంటే కాంట్రాక్టర్ లేడు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయినాడు, అది ఇది మాట్లాడుతున్నాడు. రూలింగ్ కాంగ్రెస్ ఏమంటారు, మన గవర్నమెంట్ కూడా చేంజ్ అయిపోయింది కదా, కొంచెం టైం పడుతుంది, అది చెప్తున్నారు అంతే. సో ఇది ఈ బీఆర్ఎస్ హయాంలో జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు నవీన్ అన్న నిలబడినాడు, నవీన్ అన్న చేస్తారని 101% మాకి హోప్ ఉంది. ఆయనకి నమ్మకం ఉంది, మాకి చేస్తాడు, అన్న కూడా చేస్తాడు, మంచివాడే మంచిగా. సో ఎందుకు నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు మీరు నవీన్ యాదవ్ని పర్సనల్గా మీరు అంటున్నారా, లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందని? పర్సనల్ అని కాదు, ఇప్పుడు మన యూత్ జనరేషన్లో కొంచెం యంగ్ డైనమిక్ లీడర్ అసలు లేడు. అందరిది ఏమంటారు, తెలుగు మాట్లాడడానికి కొంచెం రాదు. అదే सबका मालूम रहने वाला अंदर का क्या है, आजकल लीडर्स में डायनामिक
ఉంటే మంచిగా ఉంటారు. యంగ్ అండ్ డైనమిక్ ఉంటే కొంచెం ఉంటుంది, అది మొత్తం చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ టైంలో నిలబడి కానీ చేసినారు సార్, నా అన్ననే చేసినారు. కాకపోతే ఇప్పుడు ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా అన్న నవీన్ యాదవ్ సాబ్ వస్తారు. హెల్పింగ్ నేచర్ చాలా ఉన్నది మా అన్నది. మా యాదవ్ సాబ్ దగ్గర అయితే హెల్పింగ్ నేచర్ చాలా ఉన్నారు, మంచి క్లోజ్ కూడా ఉన్నాడు అన్న యాదవ్ సాబ్. రావాలి అని దేవుడితో కోరుకుంటున్నాం. మీరు కూడా ఒకవేళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మీది ఓటు ఉంటే కంపల్సరీ మీరు కూడా అయిపోయండి ఓటు. నమస్తే అన్న. సో ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మీరు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ ఉన్నారు, అండ్ అటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యనే అభ్యర్థిగా ప్రకటించారు. ఇంకా బీజేపీ నుండి రాలేదు, ఎవరిని కూడా ప్రకటించలేదు. సో మీరు ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటేస్తారంటే ఏం చెప్తారు? మనమైతే ఇక మన డైనమిక్ హీరో మిస్టర్ నవీన్ యాదవ్ గారు, వీ వాంట్ హిమ్ యాజ్ ఎమ్మెల్యే. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే అంటే నవీన్ యాదవ్ వరకు ఆయననే కావాలా. హీఈస్ ది బెస్ట్ డైనమిక్ డాషింగ్ and he is the courage. Our courage is to him. If he come, we are proud for him. ఓకే. సో ఎందుకు నవీన్ యాదవ్ అంటే ఏం చెప్తారు మీరు? जवान है, फुर्ती वाला है, करता हूँ. సో ఆ నమ్మకం న్యూ జనరేషన్ చేస్తాడు, న్యూ జనరేషన్ అని. ఇప్పుడు ఈ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు అప్పుడు ఎట్లా ఉంటుండే అంటే అతని పాలన అవ్వచ్చు, లేకుంటే అభివృద్ధి అవ్వచ్చు, మిమ్మల్ని వచ్చి జనాల దగ్గరికి రావడం కావచ్చు, అదంతా కూడా ఎట్లా ఉంటుండే? నౌ హీ ఈస్ లేట్, వీ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ హిమ్. ఆయన చచ్చిపోయారు, ఆయన గురించి చెప్పవద్దు. అంటే అతని అది మానవతం, అది మానవతం. ఎట్లా ఉన్నారు, ఏమున్నారు ఉంటే చెప్పవచ్చు. ఇప్పుడు చచ్చిపోయారు, వాళ్ళ గురించి ఏమి చెప్పవద్దు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆయన ప్లేస్ నుండే వాళ్ళ భార్య పోటీ చేస్తున్నారు కదా అదే పార్టీ నుండి. సో షీ కాన్ డూ నౌ. ఓకే. వీ వాంట్ ఓన్లీ నవీన్ యాదవ్ గారు. అయితే ఈ మీరు మాట కూడా నవీన్ యాదవ్ అనడానికి అంటే ఈ నవీన్ యాదవ్ పోరాడతాడు, కొట్లాడతాడు అనే నమ్మకమా, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అందుకోసం అని అనుకోవచ్చా? అది కాదు, నాట్ ఫ్రమ్ నౌ, ఫ్రమ్ లాస్ట్ 10 to 15 years, బ్యాక్ 20 years తోని మనది ఒక ఆశ ఉంది. నవీన్ యాదవ్ గెలపాలా, గెలిపి ఆయనకి చేయాలా. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మన ఓట్లు చూడు ఇక 15 to 20 ఓట్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీలో మొత్తం ఎవరికి వేస్తారు ఓట్స్? 15 టోటల్ వన్ సైడ్ ఉంది. మొత్తం వన్ సైడ్ ఉంది. అవర్ ఓట్స్ ఆర్ ఓన్లీ ఫర్ మిస్టర్ నవీన్ యాదవ్ గారు. ఓకే, థ్యాంక్ యూ.